గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోయి చాలా హ్యాపీ. బొండం తాగుతారా? బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదే పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినచ్చుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వేళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ కేమ్ స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా థాంక్స్. నీకు కూడా కావాలి? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లో ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు? నేనే ఆపా. బాలరెడ్డి దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా? ఏందమ్మా బాలరెడ్డిని తిడతాండావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? నాన్నా. అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ, వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. గండికోట జంక్షన్ దిగండి, దిగండి. రై రై. చల్లగా ఉండేరా మామ, నువ్వు సినిమా హీరో అయిపోవచ్చు కదా. చవురుకో. ఏం సామే, ఏం ఎత్తుకుతా అండావు? కాళేశా బాబా మసీద్కి దారి తెలియట్లేదండి. ఓహో అదా. ఈ సందుగల్ల చక్కగా పో. ఓ ఫర్లాంగ్ పోయినాక రావి చెట్టు కాడ మలుపు ఉంటది, అది మర్చిపో. ఆ తర్వాత మలుపు తిరిగి 1/2 కిలోమీటర్ పోతే హనుమప్ప కోయిలు ఉంటది, అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కుడివైపు తిరిగి. ఆగండి, హనుమంతుడి కుడి చేతిలో ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాని తర్వాత ఊరికి కొత్తోర్లా ఉండవు సామే, నేను దింపుతాను పా. అలాగే అండి. ఏం పర్లేదప్పా, చేసుకొని భద్రంగా కూర్చో, నేను తీసుకుపోతాగా. చాలా థ్యాంక్స్ అండి. అడ్రస్ అడిగితే ఎక్కించుకుని మరీ తీసుకెళ్తున్నారు. ఏమైనా మీ సేమ్ మర్యాద అండి. ఏందప్ప అట్లా మాట్లాడుతాండావు? సాటి మనిషికి సాయపడడం కూడా మర్యాదేనా? భలేవరండి,
అదే మా పట్టణంలో ఎవరన్నా అడ్రస్ అడిగారు అనుకోండి, చెప్పడం మాట ఉంచి అదేదో ఆస్తి మొత్తం ఇమ్మన్నట్టు చూసిపోతారండి బాబు. నమస్కారం అయ్యా. అన్నా నమస్కారం అన్న. ఒరే ఓబులేసు అయ్యా ఇట్రారా. ఈ సామిని కాళేశా మసీద్ కాడికి తోలుకుపో. అట్టగేనయ్యా రాసామి. వెళ్ళనండి, ఆ, చాలా థ్యాంక్స్ అండి. మంచిది. పదమ్మా. మా ఊళ్ళో మసీద్ బాగా పెద్ద సామే, చాలా ఫేమస్. నేను మసీద్ చూడటానికి రాలేదు తమ్ముడు, పక్కనే మా పొలం ఉంది. ఆహా, ఓరు సేద్దాం, ఓరు తాలూకా నువ్వు. ఇక్కడ కోవెలమూడి రాఘవరావు గారని ఉండేవారు, వాళ్ళ అబ్బాయి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి తమ్ముడు? ఈ డొంకలోంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఆహా. ఇదే మా ఇల్లు. ఆ? అమ్మా పాలు బైరంతో పంపియే. రాసామి. పద. తమ్ముడు, ఆ? ఇక్కడ ఎకరం ఎంత పలుకుతుందంటావు? 30 ఏళ్ళ దాకా పలుకుతుంది సామి. 30,000 అంటే 1,50,000. ఏమైంది సామి? కర్ణం గారు ఎక్కడ ఉంటారు? ఎందుకు సామి? పొలం బేరం పెడదామని. వాళ్ళు ఎవ్వరూ అవసరం లేదు సామి. నిన్ను నేరుగా రామినిడే దగ్గర తీసుకుపోతా. ఈ ఊళ్ళో ఏ పనైనా ఆయన సిటీలో చేయించేస్తాడు. రామ్నీడ ఆయన ఎవరు? అబ్బో ఆయన గురించి చెప్పాల్సింది చాలా ఉంది. నువ్వురా. ఏందబ్బయ్యా మళ్ళీ ఎవరు సటాయిస్తుండా? బావా ఇట్రాపా. ఏంది నాయుడు? భలే గట్టి పిండాన్ని పట్టావు బావా. నీకు విషయం తెలుసా? ఇప్పటికిప్పుడు ఈ లగ్గం కాయవేలా మమ్మల్ని రెచ్చగొట్టింది ఈ పిల్లగాడే. ఏందట్ట సిగ్గుపడతా బావా? నిన్నట్ట నిలదీయకపోతే అసలు ఈ పెళ్ళే జరుగుతుందని బెదిరించాడు తెలుసా? ఇందులో నాకేం తెలియదండి. మొహోటం చూడు, ఇప్పుడే చెప్తుండా, ఎట్టాంటి వాడు ఒక్కడుంటే చాలు ఎంతమంది నేను నిలబెట్టేస్తాడంటే. ఏ? కార్యంలో చిన్న మార్పు చేస్తానన్నాడు. ఏందది? నా తమ్ముడిని చంపినోడిని నరికి పాతేయాలని రక్తం మండుతాండా. అట్లాంటిది ఆడి దినానే ఈ ఇంట్లో శుభకార్యం అంత మంచిది కాదు. మరి బ్రేడ్ చేద్దారే. వేణుగోపాల స్వామి గుడిలో జరిపిస్తానప్పా. గుళ్ళో అయితే ఇంకా మంచిది కదా. పెంచలయ్యా సుబ్బాయం మత్త నిశ్చితార్థం ఏడ కాదంట, గుళ్ళోనంట. పిల్ల జల్లా గొడ్డు గోదమంతా తరలండప్ప. అందరూ బయలుదేరుతాండారు, నువ్వు కూడా అడుగు బయట పెట్టక తప్పదప్పా. అరే నువ్వు లోపలికి రాకూడదురా. ఏ అంటే మీ అత్తకు పెళ్లి కుదిరిపోయినాది, ఇంకా మగవాళ్ళు ఎవ్వరూ కలవకూడదు. ఏమే రజని, ఈ చీర చాలా బాగుంది. రిషిత, మీరు అంటున్నట్టు నాకు నగల మీద ఆశ ఏమీ లేదమ్మా. రాము అంకుల్ని బుట్టల సందులోకి రమ్మని చెప్పు. అలాగే. ఇదిగో ఒక్కరినే రమ్మను. ఏమండి, మీరు అనవసరంగా ఈయన డిస్కరేజ్ చేస్తున్నారు. ఎవరో దృష్టం ఎలా ఉందో ఎవరో తెలుసండి. హైదరాబాద్ వచ్చేయండి.
అప్పు తులుసుకోట కడిగిపోదాం పదా. రాముగారు ఒక్కసారి రండి. చెప్పండి అపర్ణ గారు. ఈ లెటర్ కొంచెం బావకిస్తారా? సడన్ గా ఈ ప్రేమ లేకలేందమ్మా. అలాగే అండి. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. ఇస్తాడులే పద. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. రెడీగా ఉండండి రా, ఆడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరకాల. సరే ఏం చేస్తున్నారా? ఆకు ఒక్క వేసుకుంటావాప? హాయ్ బాబాయ్, గుడగ మింగడానికి కూడా ఖాళీ లేదండి బాబు. అంకుల్ అంకుల్ కళ్ళగంటలు అలాగే. పిల్లలు అతిథిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చెప్పాపా, నాతో ఏదో పని ఉండదన్నావు. ఈ ఊర్లో నాకు కొంత పొలం ఉంది సార్, అది మీరే అమ్మి పెట్టగలరని. అదెంత పనప్పా, ఇప్పుడే పోయి చూసొద్దామా? అలాగే అండి. నోర్మివే ఏమయ్యా, ఇంత ఎండలో ఏడబోతారు? కాస్త చల్లబడినాక పోవచ్చుగా. ఆయనకి ఆలస్యం అవుతుంది ప్రమీల. అబ్బే నాకు ఆలస్యం ఏం లేదు సార్, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి కదండి. నాన్న నువ్వు వెళ్ళి టవల్ పట్టరా. ఈ జ్వరం నీ కోసమా పిల్లల కోసమా? బావా, నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు. ఖచ్చితంగా రేపటి వరకు ఇల్లు కదలడు. అక్కర్లేదురా, యాజ్ రీజ్ గా మీ అత్తకు ఇప్పుడు ఏం కనపట్లా. బావా అప్పు 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 ఇటు ఇటు ఇటు. ముందు 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 ముందు. చిన్నయ్యా, నువ్వే దొంగవి. రా రమ్మంటుంటే. భలే పట్టుకున్నారండి, లేకపోతే ఆడకుండా బయట దాక్కున్నారు. కదలకు. సరిగ్గా నిల్చో. రేయ్ బైరెడ్డి. వెనక్కి, వెనక్కి. ఇటండి, బయట ఇటు, ఇటు, బైరెడ్డి. వెనక. చిన్నయ్యా.
అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలున్నాయేమోరా? ఆయన ఓ తూరిటి వస్తావా? ఏంరా అర్జెంట్ ఆయన. ముందు భోజనం చేసుకుని పోదాం రా. బయరటే నువ్వు కూడా. ఏందన్నా ఇది? చేతికి అందిన పగవాడిని నరికి చంపక ఈ నాచుడేందన్నా? చిన్న ఆయన పగ తీరడానికి ఇంట చంపితే తప్పింది, బయట చంపితే తప్పింది. దూకుడు తగ్గించు బైరెడ్డే. నాయన మాటకి ఎదురడ్డమాక. వంశాచారాన్ని మనం గౌరవించాల. ఆడు గడప దాటి బయటికి రానే నరికేద్దాం కొడుకుని.